మతిలేని సాక్ష్యం. ఒక వ్యాపారి వ్యాపార నిమిత్తం దూరదేశానికి పోతూ సాయంత్రం అయ్యే వేళ ఒక గ్రామానికి చేరుకున్నాడు. ఆ రాత్రి ఆ గ్రామంలోనే గడుపుదామని నిశ్చయించి వ్యాపారి తన గుర్రాన్ని గ్రామంకేసి నడిపిస్తూ ఉండగా దారిలో ఒక మనిషి ఎదురొచ్చి, అయ్యా, నాకు 4 అనాలు ఇప్పించండి. నల్లమందు అలవాటు ఉంది నాకు. 2 రోజుల నుంచి దగ్గర కాని కూడా లేక చాలా బాధపడుతున్నాను అన్నాడు. వారికి 4 అనాలు ఇచ్చి పంపేసిన వ్యాపారి ఊళ్ళోకి వెళ్ళాడు. ఒక ఇంటి ముందు గుర్రం దిగి ఇంటి యజమాని ఆ రాత్రికి అక్కడ పడుకొనివ్వమన్నాడు. ఇంటి యజమాని ఒప్పుకున్నాడు. వ్యాపారి తన గుర్రాన్ని ఇంటి బయట ఉన్న కట్టుకొయ్యకు కట్టేసి ఆ రాత్రి ఆ ఇంటనే పడుకున్నాడు. వ్యాపారి తెల్లవారుజామున లేచి తిరిగి ప్రయాణం సాగిద్దామని బయటికి వచ్చేసరికి అతని గుర్రాన్ని ఇంటి యజమాని ఎక్కడో తోడుకుపోతుండడం చూశాడు. అయ్యా, నేను వెళ్ళిపోతున్నాను, దయచేసి నా గుర్రాన్ని ఎటు తీసుకుపోకండి అని వ్యాపారి హెచ్చరించాడు. ఇంటి యజమాని ఆశ్చర్యంతో, ఇది నా గుర్రం, నా ఇంటి ముందున్న కట్టుకొయ్య రోజుకొక గుర్రాన్ని పెడుతుంది అన్నాడు. అయ్యా, నా గుర్రాన్ని హరించటానికి యత్నిస్తున్నాను, ఇది న్యాయం కాదు అన్నాడు వ్యాపారి. నా మాట నమ్మకం లేకపోతే ఈ ఊళ్ళో ఎవరినన్నా అడుగు. మా ఇంటి కట్టుకొయ్య రోజుకొక గుర్రాన్ని పెడుతుందని అందరికీ తెలుసు అన్నాడు ఇంటి యజమాని. ఆ మనిషి పచ్చి దొంగ. ఆ ఊళ్ళో చాలామంది అతని లాంటి వాళ్ళే. తెలియక పొరుగురువాడు వస్తే అందరూ కలిసి మోసం చేస్తూ ఉంటారు. అందుచేత అందరూ ఆ యజమాని చెప్పిన దాన్నే బలపరిచారు. ఇక చేసేది లేక వ్యాపారి గ్రామాధికారి వద్దకు పోయి ఇంటి యజమానిపై ఫిర్యాదు చేశాడు. గ్రామాధికారి ఇంటి యజమాని పిలిపించి అడిగాడు, చిత్తం, మా ఇంటి కట్టుకొయ్య రోజుకొక గుర్రాన్ని పెడుతుందండి. కావలిస్తే బోల్డు మంది చేత సాక్ష్యం చెప్పించగలను అన్నాడు ఇంటి యజమాని. ఏమయ్యా, ఈ గుర్రం నీదేనని నీకెవరైనా సాక్షులున్నారా? ఉంటే తెచ్చుకో అన్నాడు గ్రామాధికారి వ్యాపారితో. కిందటి సాయంకాలం నల్లమందు కోసం తన వద్ద 4 అణాలు పుచ్చుకున్న మనిషి సంగతి జ్ఞాపకం వచ్చి వ్యాపారి అతన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఈలోగా ఇంటి యజమాని కూడా తన వైపు సాక్ష్యం చెప్పేవారిని తీసుకురావడానికి వెళ్ళాడు. వ్యాపారి దగ్గర 4 అణాలు పుచ్చుకున్న మనిషి నల్లమందు మత్తులోనే ఉన్నాడు. వ్యాపారి ఆ నల్లమందు బాయిని కష్టపడి లేపి తనకు జరిగిన అన్యాయాన్ని గురించి చెప్పాడు. అది వినగానే ఆ నల్లమందు బాయి వ్యాపారి వెంట న్యాయాధికారి ఉన్న చోటుకు వచ్చాడు. అప్పటికే ఇంటి యజమాని తన సాక్షులను తెచ్చి గ్రామాధికారి ఎదుట పెట్టి తన ఇంటి కట్టుకొయ్య రోజుకొక గుర్రాన్ని పెడుతుందని సాక్ష్యం చెప్పిస్తున్నాడు. నల్లమందు బాయిని చూడగానే ఇంటి యజమాని సాక్షులు బిగ్గరగా నవ్వి, వెతికి ఈ నల్లమందు బాయినా సాక్ష్యం తెచ్చావు, వీడి మాట ఎవరు నమ్ముతారు అని వ్యాపారం చూసి గేలి చేశారు. మొత్తు పూర్తిగా పోక ఆవలిస్తున్న నల్లమందు బాయిని చూసి గ్రామాధికారి కూడా, ఏమయ్యా, బాగా నల్లమందు మొత్తులో ఉన్నట్టున్నావు, అలాంటి నీ సాక్ష్యం ఎలా ఆమోదించేది అన్నాడు. దానికి నల్లమందు బాయి తడుముకోకుండా, అయ్యా, నేను మత్తులో లేను, రాత్రల్లా చెరువు అడిగిన మంట వేసి చెరువులో చేపలను ఉడకపెట్టాను, కన్ను మూస్తే పట్టు, అందుచేత నిద్ర మత్తుగా ఉంది అంతే అన్నాడు. ఈ మాటగా అందరితో పాటు గ్రామాధికారి కూడా నవ్వి, నీది మతిలేని సాక్ష్యమని నీ మాటలే రుజువు చేస్తున్నాయి, చెరువు కింద ఎవరైనా మంట చేస్తారా అని అడిగాడు. అదేమిటండి, కట్టుకొయ్యలు గుర్రాలు వేనగా లేనిది చెరువు కింద మంట పెట్టిన అబ్బరమా, నాదా మతిలేని సాక్ష్యం అని అడిగాడు నల్లమందు బాయ్. ఈ మాటకు గ్రామాధికారి సిగ్గుపడి వ్యాపారి గుర్రాన్ని వ్యాపారికి ఇప్పించి ఇంటి యజమానిని గట్టిగా హెచ్చరించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు దుర్గాప్రియ అఫీషియల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.